భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 149 భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ క్యాగ్ యొక్క విధులు మరియు అధికారాలను వివరిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు లేదా సంస్థల ఖాతాలను ఆడిట్ చేసే బాధ్యత కలిగిన రాజ్యాంగ కార్యాలయం. ఆర్టికల్ 149లోని ముఖ్యాంశాలు. విధులు మరియు అధికారాల పరిధి. పార్లమెంట్ రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం నిర్దేశించబడిన యూనియన్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు మరియు ఏదైనా ఇతర అధికారం లేదా సంస్థ యొక్క ఖాతాలకు సంబంధించి నిర్దిష్ట విధులను నిర్వహించడానికి మరియు నిర్దిష్ట అధికారాలను అమలు చేయడానికి క్యాగ్ తప్పనిసరి. చట్టం ద్వారా నిర్దేశించబడినవి. క్యాగ్ యొక్క విధులు మరియు అధికారాలను పార్లమెంటు ఆమోదించిన చట్టాల ద్వారా నిర్వచించవచ్చు మరియు నియంత్రించవచ్చు. ఆడిటింగ్ కు సంబంధించి క్యాగ్ యొక్క ఖచ్చితమైన బాధ్యతలు మరియు అధికారాన్ని పేర్కొనడానికి పార్లమెంటు చట్టాన్ని రూపొందించగలదని దీని అర్థం. పరివర్తన నిబంధన. పార్లమెంటు ప్రత్యేకంగా క్యాగ్ యొక్క విధులు మరియు అధికారాలను నిర్వచించే చట్టాలను రూపొందించే వరకు క్యాగ్ రాజ్యాంగం ప్రారంభానికి ముందు వెంటనే భారత ఆడిటర్ జనరల్ ద్వారా అందించబడిన లేదా అమలు చేయదగిన అధికారాలను నిర్వహించడం మరియు అమలు చేయడం అవసరం. రాజ్యాంగ పూర్వ అధికారాల కొనసాగింపు. ఈ నిబంధన ఆడిటింగ్ అథారిటీ పనితీరులో కొనసాగింపును నిర్ధారిస్తుంది. కొత్త చట్టాలు రూపొందించబడే వరకు భారతదేశం మరియు ప్రావిన్సుల యొక్క డొమినియన్ ఖాతాలకు సంబంధించి గతంలో ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కలిగి ఉన్న విధులు మరియు అమలు అధికారాలను క్యాగ్ కొనసాగిస్తుందని పేర్కొంది. సారాంశంలో ఆర్టికల్ 149 పేర్కొన్న ప్రభుత్వ సంస్థల ఖాతాలను ఆడిట్ చేయడానికి బాధ్యత వహించే ఒక నియమించబడిన అధికారం క్యాగ్ ఉందని నిర్ధారిస్తుంది మరియు నిర్దిష్ట చట్టాలను పార్లమెంటు రూపొందించే వరకు క్యాగ్ దాని పూర్వము నుండి సంక్రమించిన అధికారాలు మరియు విధుల ఆధారంగా పనిచేస్తుంది. భారత సంవిధానము. భాగము 5. సంఘము. అధ్యాయము 5. భారతదేశ కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు. ఆర్టికల్ 149. కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు యొక్క కర్తవ్యములు మరియు అధికారములు. 149. కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు సంఘము మరియు రాజ్యములకు మరియు ఏదేని ఇతర ప్రాధికారి లేక నికాయమునకు చెందిన ఖాతాల విషయములో పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా లేక శాసనము క్రింద విహితము చేయబడినట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను, అట్టి అధికారములను వినియోగించవలెను. ఆ విషయమున అట్లు నిబంధన చేయబడు వరకు కంప్ట్రోలరు మరియు ఆడిటరు జనరలు సంఘము యొక్క మరియు రాజ్యముల యొక్క ఖాతాలకు సంబంధించి ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము క్రమశః భారతదేశ అధినివేశము యొక్కయు ప్రావిన్సుల ఖాతాలకు సంబంధించి భారతదేశ ఆడిటరు జనరలుకు ప్రదత్తము చేయబడినట్టి కర్తవ్యములనే నిర్వర్తించవలెను. ఆయనచే వినియోగింపబడదగు అధికారములనే వినియోగించవలెను. The Constitution of India. Part 5. The Union. Chapter 5. Controller and Auditor General of India. Article 149. Duties and powers of the Controller and Auditor General. The Controller and Auditor General shall perform such duties, and exercise such powers, in relation to the accounts of the Union, and of the states, and of any other authority, or body, as may be prescribed by or, under any law made by Parliament, and, until provision in that behalf is so made, shall perform such duties, and exercise such powers, in relation to the accounts of the Union, and of the states, as were conferred on, or exercisable by the Auditor General of India, immediately before the commencement of this Constitution, in relation to the accounts of the Dominion of India, and, of the provinces respectively.